మధ్యలో ఆగిపోయింది. ఇది ప్రీవియస్ వీడియో ఇక్కడ ఆగిపోయింది, చూసుకోలేదు, నేను చెప్పుకుంటూ పోయా. సర్లే మళ్ళీ చెప్తాను చూడు. ఇక్కడ బిలేటెడ్ రిటర్న్ ఉన్నారా? బిలేటెడ్ రిటర్న్ ఏమిటో మామూలుగా బిలేటెడ్ రిటర్న్ అంటే టైం అయిపోయిన తర్వాత వేసే రిటర్న్ బిలేటెడ్ రిటర్న్ అంటాం. ఇఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ నాట్ ఫైల్డ్ డ్యూ డేట్ అప్ టు డ్యూ డేట్ కల్లా ఫైల్ చేయకపోతే దే హ్యావ్ టు ఫైల్ రిటర్న్ బిలేటెడ్ రిటర్న్. ఎప్పుడు 3 months prior to the end of the assessment year. అసెస్మెంట్ ఇయర్ ఏంటి ఇప్పుడు? ఫర్ ద 24-25కి అసెస్మెంట్ ఇయర్కి ఇయర్ ఎండ్ ఇప్పుడు 31st March. దానికి వితిన్ 3 monthsలో వాడు ఫైల్ చేయాలి. ప్రయర్ టు అసెస్మెంట్ ఇది 31st December లోపల వాడు ఫైల్ చేయాలి. లేదంటే బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ద అసెస్మెంట్. బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ద అసెస్మెంట్ ఎప్పుడు అయిపోద్ది? 31st Marchతో అయిపోద్ది. ఈ రెండింటిలో విచ్ ఎవర్ ఎర్లియర్ ఈ హ్యాస్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. దాని మీద క్వశ్చన్స్ లేదు, జస్ట్ MCQ పాయింట్లు గుర్తుంచుకోవాలి. రివైజ్ రిటర్న్ కూడా అంతే. రివైజ్ రిటర్న్ కూడా సేమ్ అదే కండిషన్ చెప్తున్నాడు. ఎప్పుడు 3 months prior to the end of the రిటర్న్ ఈవెంట్ అసెస్మెంట్ ఇయర్, దట్ ఈస్ 31st December బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ద అసెస్మెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. అసలు రివైజ్ రిటర్న్ అనేది కాన్సెప్ట్ ఇప్పుడు వస్తుందట. ఎనీ ఒమిషన్ ఆర్ రాంగ్ స్టేట్మెంట్ ఆర్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్, ఏది ఒమిషన్ ఏదన్నా ఏడు మర్చిపోవడం కానీ రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దే హ్యావ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఈ సెక్షన్స్ ప్రకారం కెన్ ఫైల్ రివైజ్ రిటర్న్ అన్నమాట. ఓకే, క్లియర్. అయితే దీని మీద సరే చూడు, రివైజ్ రిటర్న్ మీద కొన్ని పాయింట్స్ ఉన్నాయి, చూద్దామా. ద ఎస్ఎస్సి కెన్ ఫైల్ రివైజ్ రిటర్న్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, ROI కెన్ బి రివైజ్డ్ ఈవెన్ ఆఫ్టర్ రిసీవింగ్ ఇంటిమేషన్ 143(1) ఆర్ రీఫండ్ ఇష్యూ చేసేసిన తర్వాత కూడా నువ్వు రివైజ్ రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ రిసీవింగ్ ఇంటిమేషన్ 143 మనకి ఇంటిమేషన్, ఈవెన్ ఆఫ్టర్ రిసీవింగ్ ఇంటిమేషన్ తర్వాత కూడా నువ్వు రివైజ్ చేసుకోవచ్చు. రివైజింగ్ ఒరిజినల్ రిటర్న్ కెన్ బి డన్ ఓన్లీ బై వే ఆఫ్ ఫైలింగ్ రివైజ్డ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. రివైజ్డ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఎలా ఫైల్ చేయాలి? నువ్వు అసెసింగ్ ఆఫీసర్ ఒక లెటర్ వస్తే కుదరదు. నువ్వేం చేయాలంటే దాన్ని మళ్ళీ ఒక రివైజ్ రిటర్న్ ఇంకో ఫైలింగ్ రివైజ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ ద్వారా చేయడంలో అవుతుంది. అది నాట్ బై ఫైలింగ్ ప్లెయిన్ లెటర్ ఆర్ రివైజ్డ్ స్టేట్మెంట్ ఆఫ్ ఇన్కమ్. ఒక రివైజ్డ్ స్టేట్మెంట్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పి ఒక లెటర్ రాసి అసెసింగ్ ఆఫీసర్కి ఏం చెల్లవు. నువ్వు ఎలా చేయాలి? దాన్ని ఒక కొత్త రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. దాన్ని రివైజ్డ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఫ్రెష్ క్లెయిమ్ బిఫోర్ అసెసింగ్ ఆఫీసర్ కెన్ బి మేడ్ ఓన్లీ బై ఫైలింగ్ రివైజ్డ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, దీని మీద ఒక క్వశ్చన్ ఉంది, క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 5. Ram, an individual, has a return of income for the assessment year 23-24. He later discovered that he has not claimed deduction claim చేయడం మర్చిపోయాడు 86 కింద. He claimed the said deduction through a letter. ఇప్పుడు ఆ డిడక్షన్ ఎలా క్లెయిమ్ చేసుకున్నాడు? తర్వాత లెటర్ రాశాడంట అసెస్మెంట్ ఆఫీసర్కి. ద అసెసింగ్ ఆఫీసర్ కంప్లీటెడ్ ద అసెస్మెంట్ వితౌట్ ఫాలోయింగ్ ద డిడక్షన్ క్లెయిమ్డ్ బై రామ్. ఈజ్ ద అసెసింగ్ ఆఫీసర్ రైట్ ఆర్ రాంగ్? ఎస్, అబ్సల్యూట్లీ రైట్. ఎలా చేయాలి రివైజ్ రిటర్న్? కొత్త ఇంకో ఫైల్ ఈ హ్యాస్ టు ఫైల్ రివైజ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ద అసెసింగ్ ఆఫీస్ అథారిటీ హ్యాస్ నో పవర్ టు ఎంటర్టైన్, ఎవరిని ఎంటర్టైన్ చేసే రైట్ లేదు వీడికి. ఏ క్లెయిమ్ ఆఫ్ ఫర్ డిడక్షన్ మేడ్ ఆఫ్టర్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అదర్వైజ్ దాన్ బై వే ఆఫ్ రివైజ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది? ఆడు చెప్తుంది రైటే కదా. లెటర్ అడ్రస్ టు ద అసెసింగ్ ఆఫీసర్ నాట్ బై ఫైలింగ్ రివైజ్ రిటర్న్. రామ్ ఏం చేశాడు? ఎలా క్లెయిమ్ చేశాడు దాన్ని? ఒక లెటర్ రాయడం ద్వారా అసెసింగ్ ఆఫీసర్ క్లెయిమ్ చేసుకున్నాడు. అది చెల్లదు. ఈ హ్యాస్ టు ఫైల్ రివైజ్ రిటర్న్. సో ఇప్పుడు ఏం చేస్తాం? అసెసింగ్ ఆఫీసర్ వాజ్ జస్టిఫైడ్ ఇన్ కంప్లీటింగ్ ద అసెస్మెంట్ వితౌట్ అలౌవింగ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80C. అసెసింగ్ ఆఫీసర్ చేసింది రైటే ఇన్ కంప్లీటింగ్ ద అసెస్మెంట్ వితౌట్ అలౌవింగ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80C. రైట్. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి? డిఫెక్టివ్ రిటర్న్. ఇది వదిలేసాను అంటావు కదా. ఇట్ సబ్స్టిట్యూట్స్ ఒరిజినల్ రిటర్న్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఎక్సెప్ట్ డేట్. ఇది ఒక కేసులలోది, అది నాకు తెలియదు. నెక్స్ట్ ఏంటట? డిఫెక్టివ్ రిటర్న్. ఎప్పుడు ఒకదాన్ని డిఫెక్టివ్ రిటర్న్ అని పిలుస్తావు? రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ నాట్ ఫైల్డ్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ అంటే ఏంటి? మనకు తెలుసు కదా. ఇప్పుడు ఏముంటుంది? హ్యాస్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్, క్యాపిటల్ గెయిన్స్, బిజినెస్ ఇన్కమ్ ఉంటే ఈ రిటర్న్ ఫైల్ చేయాలి, లేదంటే స్పెక్యులేటివ్ బిజినెస్ ఉన్న వాళ్ళు ఈ రిటర్న్ ఫైల్ చేయాలి అని డిఫరెంట్ రిటర్న్స్ ఉంటాయి కదా.
ఒకటి ఫిల్ పోయి ఇంకోటి ఫిల్ చేసాను అప్పుడు ఏమవుతుంది, నీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ డిఫెక్టివ్, దాన్ని నువ్వు రెక్టిఫై చేసుకోవాలి. అలాగే ప్రూఫ్ ఆఫ్ ట్యాక్స్ పేమెంట్ అటాచ్ చేయాలి, అది కూడా అటాచ్ చేయకపోయినా, రిపోర్ట్ ఆఫ్ 44AB సబ్మిట్ చేయకపోయినా ఇదేమైంది, డిఫెక్టివ్ అవుతుంది. వన్స్ డిఫెక్టివ్, అసెసింగ్ ఆఫీసర్ షాల్ ఇంటిమేట్ ద డిఫెక్ట్ టు ఎస్ఎస్సికి ఇంటిమేట్ చేస్తారు, ఇలా ఇది డిఫెక్టివ్గా ఉంది రెక్టిఫై చేసుకొని, అది వితిన్ 15 daysలో దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. ఇన్ కేసు ఆర్ అసెసింగ్ ఆఫీసర్కి ఎక్స్టెండ్ ద టైమ్ ఆల్సో. ఓకే, అది ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకో. నెక్స్ట్ ఏంటి, ఇఫ్ ద ఎస్ఎస్సి డస్ నాట్ రెక్టిఫై ద డిఫెక్ట్, ఎస్ఎస్సి రెక్టిఫై చేసుకోకపోతే ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ షాల్ బి డీమ్డ్ టు బి ఇన్వాలిడ్. అసలు నువ్వు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయలేదు, వాయిడ్ అబినిషన్ మేము అనుకుంటాం. ఓకే, నెక్స్ట్ రన్ అవుతుందా? ఓకే, పర్మనెంట్ అకౌంట్ నెంబర్ పాన్, పర్మనెంట్ అకౌంట్ నెంబర్ పాన్ ఏం చెప్తుంది, ఫాలోయింగ్ పర్సన్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై పాన్. ఒకవేళ రాంగ్ తప్పుడు పాన్ నువ్వు కోట్ చేస్తే నీకు ఫైన్ ఎంత, 10,000 ఫైన్ చేస్తారు పెనాల్టీ. ఇక్కడ చూద్దామా, ఫాలోయింగ్ పర్సన్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఫర్ అలాట్మెంట్ ఆఫ్ ప్యాన్కి వీళ్ళందరూ అప్లై చేసుకోవాలి. వాళ్ళు ఎవరెవరట, ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ అసెసబుల్ టు ట్యాక్స్, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసే వాళ్ళు పాన్ కోట్ చేయాలి. ఎవరిదైతే టర్న్ ఓవర్ గ్రాస్ రిసీట్స్, ఎవ్రీ పర్సన్ క్యారింగ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ క్యారింగ్ ఎక్సీడింగ్ 5 lakhs ఎవరైతే టర్న్ ఓవర్ రన్ చేస్తారో వాళ్ళు కూడా పాన్ ఉండాల్సిందే. కిరాణా షాప్ వాళ్ళు కోసం వచ్చిందంటే ఇది నార్మల్గా 5 lakhs టర్న్ ఓవర్ కన్నా ఎక్కువ అమ్మితే వాళ్ళు టర్న్ ఓవర్ ఇక్కడ పాన్కి అప్లై చేసుకోవాలి. ట్రస్ట్లో పాన్ ఉండాలి. రెసిడెంట్ పర్సన్ ROI who enters into financial transactions of aggregate 2,50,000 or more and director, partner, principal officer of such person. ఎవడన్నా 2,50,000 కన్నా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఎంటర్ అయితే వాళ్ళు ఏం చేయాలి, దే హ్యావ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, దాని తర్వాత ఏంటి, కోటింగ్ ఆఫ్ పాన్ ఈజ్ మ్యాండేటరీ. ఎవరు, ఇన్ ఆల్ రిటర్న్స్లో చలాన్స్ ఫర్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఇన్ ఆల్ డాక్యుమెంట్స్ రిలేటింగ్ టు స్పెసిఫైడ్ ట్రాన్సాక్షన్స్. సో దీని మీద ఒక క్వశ్చన్ ఉందో చేద్దామా, పాన్ క్వశ్చన్ నెంబర్ 7. వాట్ విల్ బి ద కాన్సిక్వెన్సెస్ వెన్ మిస్టర్ రాఘవ్ మేడ్ ఏ పేమెంట్. దానిపైన పేమెంట్ ఎంత చేశాడట, 75,000. ఓకే, ఇంకా కంటిన్యూషన్ ఉంది, ఇది కూడా చదవాలి, చదువు. సేల్ పర్చేజ్ ఆఫ్ మోటార్ వెహికల్ అదర్ దెన్ 2-wheeler. ఇక్కడ కూడా వాళ్ళు ఏం చేయాలి, ప్యాన్ని సబ్మిట్ చేయాలి. ఇక్కడ ప్యాన్ సబ్మిట్ చేయాలి. ఈ ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకో, సేలు పర్చేజ్ మోటార్ వెహికల్ అదర్ దెన్ 2-wheeler కాకుండా 4-wheelers ఏమన్నా కొనుక్కున్న వాళ్ళు ఏం చేయాలంటే ప్యాన్ సబ్మిట్ చేయాలి. ఓపెనింగే కరెంట్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు, ఓపెనింగే డీమ్యాట్ అకౌంట్, పేమెంట్ టు హోటల్ అండ్ రెస్టారెంట్ ఇన్ క్యాష్ ఎక్సీడింగ్ 50 lakhs. ఇక్కడ కొన్ని చెప్తా, అవన్నీ కూడా ఎక్సీడింగ్ 50 lakhs. ఎవరెవరు 50,000 lakhs కదా, అది ఎక్సెస్. ఓకే, 50,000 ఎక్సీడ్ అయింది అనుకో, ఫారెన్ ట్రావెల్ పర్చేజ్. ఫస్ట్ ఏం చెప్పాడు, హోటల్ రెస్టారెంట్లో నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు, 50,000. హోటల్ రెస్టారెంట్, ఫారెన్ ట్రావెల్ పర్చేజ్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ. దాని తర్వాత మ్యూచువల్ ఫండ్ ఫర్ పర్చేజ్ ఆఫ్ యూనిట్స్ ఎక్సీడింగ్ 50,000. కంపెనీ ఇన్స్టిట్యూషన్ ఎక్వైరింగ్ డిబెంచర్స్ బాండ్స్ ఎక్సీడింగ్ 50,000. దాని తర్వాత క్యాష్ డిపాజిట్ విత్ బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్, పోస్ట్ ఆఫీసెస్ ఎక్సీడింగ్ 50,000 ఇన్ ఏ డే. డిపాజిట్ చేస్తున్నాం బ్యాంక్ అకౌంట్స్లోని, కోఆపరేటివ్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్లోని. పేమెంట్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం 50,000 ఎక్సీడింగ్. సేల్ ఆఫ్ పర్చేజ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ 10 lakhs ఎక్సీడింగ్. ఇది 10 lakhs, ఇది 10 lakhs. మిగిలిన 50,000 ఎక్సీడింగ్. సేలర్ పర్చేజ్ ఆఫ్ ఏదో ఇచ్చాడు. ఇవన్నీ కేసెస్లో ఆడ ఏం చేయాలి, ప్యాన్ సబ్మిట్ చేయాలి. ఇప్పుడు దాకా ఏం చూసాం, ఒకే ఒక దాంట్లో ఏది, ఏమైనా ఇమూవబుల్ ప్రాపర్టీ అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ ఎక్సీడింగ్ 10 lakhs, దెన్ యూ హ్యావ్ టు ఫైల్. ఓకే, లెట్స్ గో అండ్ సాల్వ్ క్వశ్చన్ నెంబర్ 7. చూడు, క్వశ్చన్ నెంబర్ 7. వాట్ విల్ బి ద కాన్సిక్వెన్సెస్ వెన్ మిస్టర్ రాఘవ్ మేడ్ పేమెంట్. ఎంత పేమెంట్ చేశాడు, 75,000 ఇన్ క్యాష్ టు ట్రావెల్ ఏజెంట్ ఫర్ హీస్ ట్రావెల్ టు సౌదీ అరేబియా టు బి అండర్టేకింగ్. ఫారెన్ ట్రావెల్
ఫారిన్ ట్రావెల్ ఇక్కడ చెప్పాడు చూడు, పేమెంట్ ఆఫ్ ఫారిన్ ట్రావెల్ ఆర్ పర్చేజ్ ఆఫ్ ఫారిన్ కరెన్సీ ఎక్సీడింగ్ 50,000 యూ హ్యావ్ టు మెన్షన్ పాన్ కార్డ్ టు బి అండర్టేకెన్ ఫర్ ద బిజినెస్ పర్పసెస్. హీ బై కోటింగ్ ఇంటెన్షనల్లీ తెలిసిండే రాంగ్ పాన్ నెంబర్ ఇచ్చాడు. ఇప్పుడు అన్నీ ఏం చేస్తాం మనం, తెలిసి తప్పు చేసినప్పుడు పెనాల్టీ ఎంత చెప్పామంటే 10,000, రాంగ్ ప్యాన్ చేస్తే 10,000, రాంగ్ ప్యాన్ సబ్మిట్ చేస్తే. రిక్వైర్డ్ టు కోట్ హీజ్ పాన్, కోట్ విచ్ ఈజ్ ఫాల్స్, అది తప్పుడు కేసు కాబట్టి పెనాల్టీ ఎంత ఉంటుంది అంటే 10,000. ఓకే, నెక్స్ట్ ఏంటి, వుడ్ యువర్ ఆన్సర్ బి డిఫరెంట్ ఇఫ్ సచ్ క్యాష్ పేమెంట్ వాజ్ మేడ్ ఫర్ హిస్ ట్రావెల్ టు నేపాల్. నేపాల్ కూడా ఫారిన్ ట్రావెలే కదా, నేపాల్ ఇండియాలో లేదన్న, అవుట్ సైడ్ ఇండియా. ఇన్ ఎక్సెస్ ఆఫ్ 50,000 since misquoted his pan penalty livable. If Mr. Raghav is not able to prove that there was a reasonable set of failure, penalty will be imposed. The answer would remain the same even if such payment was made to travel to Nepal. Okay, question number 7 అయిపోయింది. నెక్స్ట్ మధ్యలో ఆధార్ నెంబర్ మీద చిన్నది ఏదో ఉంది చూడు. ఆధార్ ఎవరు ప్రొడ్యూస్ చేయాలా, ఎవ్రీ పర్సన్ ఈజ్ రిక్వైర్డ్ టు కోట్ ఆధార్ నెంబరు ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ ప్యాన్ అలాట్మెంట్కి వాడు ఆధార్ నెంబర్ కోట్ చేయాలి. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో కూడా ఆధార్ నెంబర్ కోట్ చేస్తాం. ఇఫ్ ఆధార్ నెంబర్ నాట్ అవైల్డ్, లేకపోతే కోట్ ఎన్రోల్మెంట్ ఐడి ఫర్ ఆధార్ అప్లికేషన్. ఎవ్రీ పర్సన్ షాల్ బి లింక్ ఆధార్ నెంబర్ పాన్ నెంబర్ లింక్ చేసుకోవాలి 31 March 2022 లోపల. ప్రొవిజన్స్ ఆఫ్ 139 షాల్ నాట్ అప్లై ఇఫ్ టు ద ఫాలోయింగ్ పర్సన్స్. పాన్ ఎవరికి అక్కర్లేదని చెప్తున్నారు కింద. ఇప్పుడు రెసైడింగ్ అస్సాము, జమ్మూ కాశ్మీర్, మేఘాలయ, నాట్ రెసిడెంట్, ఇండియన్ రెసిడెంట్ కాకపోతే, ఏజ్ 80 years ఆర్ మోర్, పెద్దోళ్ళకి ఇంకా వాళ్ళని ట్రబుల్ చేయాలని ఇష్టం లేదు. 80 years ఆర్ మోర్, నాట్ ఎట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్, నాట్ ఏ సిటిజన్ ఇండియన్ సిటిజన్ కాకపోయినా వాళ్ళ ఆధార్ నెంబర్ అక్కర్లే. ఎవరెవరికి అక్కర్లేదు ఆధార్ నెంబరు, మోర్ దెన్ 80 years, నువ్వు ఇండియన్ రెసిడెంట్ కాదు, నాన్ రెసిడెంట్, అస్సాము, జమ్మూ అండ్ కాశ్మీర్, మేఘాలయలో ఉన్నప్పుడు, నాట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, దెన్ యూ హ్యావ్ నో నీడ్ టు ఫైల్. దాని తర్వాత ఏంటి, క్వశ్చన్ కదా, ట్యాక్స్ రిటర్న్ ప్రిపేర్. అంటే బయట నార్మల్గా తక్కువకి వేస్తారు కదా, 500కి 100కి, ఇది రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేస్తారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నాడు. వాళ్ళని సిబిడిటీ ఆథరైజ్ చేస్తుందట. స్పెసిఫైడ్ క్లాస్ ఆఫ్ పర్సన్స్ క్యాన్ ఫైల్ దేర్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ త్రూ టీఆర్పీ, అంటే ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్. స్పెసిఫైడ్ క్లాస్ ఆఫ్ పర్సన్స్ మీన్స్ ఎనీ పర్సన్ అదర్ దాన్ కంపెనీ కాకుండా ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్, కంపెనీకి అదర్ దాన్. ఈ ఎవరు ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్ ఎవరికి అవకాశం ఉంది, కంపెనీకి వేయకూడదు. ఆడిట్ రిక్వైర్మెంట్ అండర్ సెక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అండ్ లా, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం కానీ లా ప్రకారం కానీ ఎవరైనా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ఆడిట్ చేయించుకోవాలంటే వాళ్ళు కూడా ఏం చేయాలి, అదర్ దాన్ కంపెనీస్కి ఆడిట్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి కాకుండా మిగిలిన వాళ్ళకి వేసుకోవచ్చును ఇది రిటర్న్స్. టీఆర్పీ మీన్స్ అన్ ఇండివిజువల్ హూ ఈజ్ ఆథరైజ్డ్ టు యాక్ట్ యాజ్ టీఆర్పీ బై సిబిడిటీ అదర్ దాన్ ఫాలోయింగ్. ఎవరు వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరూ ఈ టీఆర్పీలోకి వెళ్తారు. చార్టెడ్ అకౌంట్, లీగల్ ప్రాక్టీషనర్, ఆఫీసర్ ఆఫ్ షెడ్యూల్డ్ బ్యాంక్, ఎంప్లాయీ ఆఫ్ స్పెసిఫైడ్ క్లాస్ ఆఫ్ పర్సన్స్. ఓకే, దీని మీద ఏదో క్వశ్చన్ ఉందో చూద్దాం. X an individual has got his books of accounts audited under the section 44AB. బుక్స్ అకౌంట్ ఆడిట్ చేయించుకున్నారట. ఇప్పుడు ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్ వేయచ్చాడు, వేయకూడదు, అదేగా చెప్తున్నారు. కంపెనీకి అలాగే ఆడిట్ రిక్వైర్మెంట్ అంటారు ఇన్కమ్ ట్యాక్స్కి ఎన్ని లాకి, అప్పుడు ఈ ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్ దీనికి ట్యాక్స్ రిటర్న్ వేయకూడదు. స్పెసిఫైడ్ క్లాస్ ఆఫ్ పర్సన్స్ మీన్స్ ఎనీ పర్సన్ అదర్ దాన్, అంటే ఇక్కడ టీఆర్పీ రిటర్న్ ఫైల్ చేయకూడదు అంతే. ఈ డిజైర్స్ టు నో ఇఫ్ హీ కెన్ ఫర్నిష్ హిస్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ త్రూ ఏ ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్. ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్స్ ఇఫ్ ఎంపవర్స్ సిబిడిటీ పవర్ ఇస్తే వాళ్ళు నార్మల్గా ఎనేబిలింగ్ స్పెసిఫైడ్ క్లాస్ ఆఫ్ పర్సన్స్ టు ప్రిపేర్ ఫర్నిష్ దే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ త్రూ ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్స్. నార్మల్గా అయితే వాళ్ళు ట్యాక్స్ రిటర్న్, ఇప్పుడు సిబిడిటీ వాళ్ళకి ఆ పవర్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు, ట్యాక్స్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయొచ్చు. బట్ ఈటట చూద్దామా, ఇక్కడ ఏమవుతుంది, స్పెసిఫైడ్ క్లాస్ or classes of persons have been defined mean any person other than a company or a person whose accounts are required to be audited under section 44AB. అంటే ఇక్కడ ఏంటి, బుక్స్ ఆడిట్ చేయించుకునే వాడికి వాడు ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్ రిటర్న్ ఫైల్ చేయకూడదు. thus the companies and persons whose accounts are liable to tax audit under section 44AB do not fall with the definition of specified classes of persons who and consequently cannot furnish their returns of income through tax return preparers. చెప్పిదేటి, కంపెనీస్ పర్సన్స్ ఎవరైతే కంపెనీ కానీ పర్సన్స్ ట్యాక్స్ ఆడిట్ చేయించుకోవాలో వాళ్ళకి కెనాట్ ఫర్నిష్
త్రూ ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్స్ అంతే. ఇన్ ద ఇన్స్టెంట్ కేస్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ హ్యావ్ బీన్ ఆడిటెడ్ 44 AB బుక్స్ ఆడిట్ చేయించాడు. సచ్ హీ కెనాట్ ఫర్నిష్ హిజ్ రిటర్న్ త్రూ ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్. ఆఫీషియల్ దగ్గరికి రా. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్ వదిలేసాను నేను? టైం రన్ అవుతుందా, అయిపోయిందా? ఓకే, లెట్స్ చెక్. ఏమైనా క్వశ్చన్ వదిలేసాను? ఐ థింక్ ఏదో క్వశ్చన్ వదిలేసాను. ఫస్ట్ క్వశ్చన్ చేసేసా, క్లియర్. ట్రేడ్ యూనియన్ ఇది కూడా చేసేసాం. క్వశ్చన్ 3 చేసేసాం. క్వశ్చన్ 5 కూడా చేసేసాం. ఇది చేయలేదు చూడు. క్వశ్చన్ నెంబర్ 4, discuss the correctness or otherwise to the following proposition in the context of the Income Tax Act. A fresh claim before assessing officer can be made only by filing a revised return, not otherwise. అది రివైజ్ రిటర్న్లో క్వశ్చన్ కదా, ఎందుకు రాయలేదు ఇక్కడ నేను? చూడు ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ రాసుకున్నాను. క్వశ్చన్ నెంబర్ 4 కూడా ఇక్కడదే. అసెసింగ్ ఆఫీసర్ అర్థమైపోయింది కదా క్వశ్చన్, ఇంకా చదవాలా ఏంటి? క్వశ్చన్, ఏ ఫ్రెష్ క్లెయిమ్ బిఫోర్ అసెసింగ్ ఆఫీసర్ కెన్ బి మేడ్ ఓన్లీ బై ఫైలింగ్ ఏ రివైజ్ రిటర్న్ అండ్ నాట్ అదర్వైజ్. అంతే కదా. ఏమైనా కొత్త క్లెయిమ్ చేయాలనుకుంటే నువ్వు అసెసింగ్ ఆఫీసర్తో నువ్వు కొత్త రివైజ్ రిటర్న్ చేయాలి. నువ్వు లెటర్లు రాయడం వల్ల ఏమీ పని అవుతుంది. అదే చెప్తున్నాను. ఇది మేబీ రివైజ్డ్ బై ఫైలింగ్. ఎప్పుడు రివైజ్ రిటర్న్ ఫైల్ చేస్తావు అంటే ఎప్పుడైనా ఏదైనా మర్చినప్పుడు, ఒమిషన్ ఆర్ రాంగ్ స్టేట్మెంట్ ఏందో ఒరిజినల్ రిటర్న్లో ఏదైనా మర్చిపోయాను వేయడం, అప్పుడే కదా ఇది రాస్తాం. ఓకే, రివైజ్ రిటర్న్ కెన్ బి ఫైల్డ్ అట్ ఎనీ టైమ్ బిఫోర్ 3 months ప్రయర్ టు ద ఎండ్ ఆఫ్ ద అదే చెప్పాం కదా పీరియడ్. ఇది విత్ ఇన్ 3 months. ఇదే క్వశ్చన్. ఇది రివైజ్ రిటర్న్. అయ్యో, 3 months prior to the end of the relevant assessment year. 3 months prior to the end of the relevant assessment year, or that is 31st December, or before completion of the assessment. అది చెప్పాడు ఇక్కడ, before completion of the assessment. Therefore, a fresh claim can be made before assessing officer only by filing a revised return, not otherwise. The Supreme Court ఏదో కేసులో చెప్పిందంట, ఆ కేసు మనకు అక్కర్లేదు. హ్యాస్ held there is no provision in the Income Tax Act to allow an amendment in the return of income filed except by way of filing revised return. revised return ద్వారా తప్ప ఇంకేం చేయలేవు. సరే, ఇక్కడ చూడు. నెక్స్ట్ పాయింట్ ఏంటి? వెరిఫికేషన్ ఆఫ్ రిటర్న్ అండర్ సెక్షన్ 140. ఎవరు ఇది ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఏటట ఫస్ట్ చూడు, వెరిఫైడ్ ఇండివిజువల్. ఇఫ్ ఇండివిజువల్ నాట్ ప్రజెంట్ ఇన్ ఇండియా, ఇది మెంటల్ ఇన్కెపాసిటీ అట. ఓకే, అది పిచ్చోడు అయిపోయాడు. ఇండివిజువల్ ఎవరు వాడిదే వెరిఫై చేసుకోవాలి అంటే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసిన తర్వాత. నెక్స్ట్ ఏం చెప్తున్నాను చూడు, వెరిఫికేషన్ ఆఫ్ రిటర్న్. ఒకళ్ళు ఫైల్ చేసిన రిటర్న్ వాళ్ళు ఎవరు వెరిఫై చేయాలన్నది పాయింట్. ఇండివిజువల్స్లో వాడే చేస్తాడు. ఇఫ్ ఇండివిజువల్ ఇస్ నాట్ ప్రజెంట్ ఇన్ ఇండియా, వాడు ప్రజెంట్ లేకపోతే వాడు పర్సన్ కంపీటెంట్ టు వెరిఫై ఆన్ హీస్ బిహాఫ్. వాడి బిహాఫ్ని ఎవరైనా పెట్టుకుంటే వాడు వెరిఫై చేసుకోవచ్చు. హెచ్యుఎఫ్లో అయితే కర్త. ఇఫ్ కర్త నాట్ ప్రజెంట్ ఇన్ ఇండియా అండ్ మెంటల్ ఇన్కెపాసిటీ అయితే ఎనీ అడల్ట్ మెంబర్ ఆఫ్ హెచ్యుఎఫ్ మెంబర్. ఫ్యామిలీలోంచి ఎవరైనా అడల్ట్ మెంబర్ని పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఏంటి? పార్ట్నర్షిప్ ఫామ్, మేనేజింగ్ పార్ట్నర్. ఇఫ్ నో మేనేజింగ్ పార్ట్నర్, ఎనీ అడల్ట్ పార్ట్నర్. ఎల్ఎల్పి అయితే డిజిగ్నేటెడ్ పార్ట్నరు. ఒకవేళ ఈ నో డిజిగ్నేటెడ్ పార్ట్నర్ ఏ పార్ట్నర్ అయినా చేసేచ్చు. కంపెనీ అయితే ఫస్ట్ మేనేజింగ్ డైరెక్టర్, నో మేనేజింగ్ డైరెక్టర్, దెన్ ఎనీ అదర్ డైరెక్టర్. ఫస్ట్ ప్లేట్ ఎవరు ఇస్తున్నారు? డిజిగ్నేటెడ్ పార్ట్నర్కి, లేదంటే మేనేజింగ్ డైరెక్టర్కి, మేనేజింగ్ పార్ట్నర్కి, వీళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళు లేకపోతే ఎవరన్నా చేసేచ్చు అది టీంలో. నో మేనేజింగ్ డైరెక్టర్, ఎనీ అదర్ డైరెక్టర్. కంపెనీ అండర్ లిక్విడేషన్ అయితే లిక్విడేటర్. ఇఫ్ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ అప్లికేషన్ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ అయితే ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ చేస్తాడు వెరిఫైయర్. పొలిటికల్ పార్టీ అయితే సీఈఓ, లోకల్ అథారిటీ అయితే ప్రిన్సిపల్ ఆఫీసర్. ఎవడు వెరిఫై చేస్తారు? లోకల్ అథారిటీ, ప్రిన్సిపల్ ఆఫీసర్. లోకల్ అథారిటీ అయితే ప్రిన్సిపల్ ఆఫీసర్. ఎనీ అదర్ పర్సన్ అయితే పర్సన్ కంపీటెంట్ టు వెరిఫై. దాని తర్వాత ఇది సెల్ఫ్ అసెస్మెంట్. SSE is required to pay due tax before filing return of income along with interest and fees. ఫస్ట్ ఏం చేయాలి? ఏమైనా పే చేసి పే ద డ్యూ ట్యాక్స్ అండ్ బిఫోర్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ అండ్ ఫీజ్. ఇఫ్ దెర్ ఈజ్ ఎ షార్ట్ పేమెంట్ దెన్ అమౌంట్ పెయిడ్ ఈజ్ ఫస్ట్ అడ్జస్టెడ్ టువర్డ్స్. ఏమైనా షార్ట్ పేమెంట్ ఉంటే ఫస్ట్ దేంట్లో అడ్జస్ట్ చేయమన్నా టువర్డ్స్ ఫీజ్ అండ్ దెన్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాలెన్స్ టువర్డ్స్ ట్యాక్స్. దిస్ వీ కంప్లీటెడ్ రా. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ కాన్సెప్ట్ అయిపోయింది, దాని మీద క్వశ్చన్ చేసాం. ఓకే, థ్యాంక్ యూ.